నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ముందు రోజే తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మనుగూరు ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ బీజేపీ కుట్రపూరితంగా విచారణ పేరుతో అక్రమ అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన పద్ధతి కాదని అన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఈడీ కుట్రపూరితంగా వ్యవహరించిందని చెప్పారు. ఈరోజు రేఖాకాంతరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇలా కవితక్క గారు ఎమ్మెల్సీగా అలాగే భారత్ జాగృతి అధ్యక్షురాలుగా పనిచేయడం జరుగుతుంది. పార్టీలో కానీ ఉద్యమంలో కానీ ఆమె ఎంత కష్టపడ్డారో తెలుసు. అలాంటిది కావాలని కక్షపూరితంగా ఈరోజు ఒక ఈడీ అంటే బీజేపీ తొత్తుగా ఉండే ఈడీ ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు అర్ధరాత్రి ఒక మహిళను కూడా చూడకుండా ఇలా అర్ధరాత్రి 12-1 వరకు కూడా విచారణ చేస్తూ ఈడీ కార్యాలయంలో తరలించడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా కూడా అది సుప్రీంకోర్టుని ధిక్కరిస్తూ ఈరోజు ఈడీ చేసిన ప్రయత్నం ఇలా ప్రజలందరూ ఎంతో బాధాకరంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా జరిగిన ఈ సంఘటనని వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి వెంటనే కవితక్కను విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రేఖాకాంతరావు ఆదేశాల మేరకు ఈరోజు మన దేశంలో దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. మీరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అణిచివేత ధోరణితోటి ఇలా బీఆర్ఎస్ పార్టీని అణిచివేయాలన్న ఉద్దేశంతో ఇలా కేవలం కవితక్క పైన అక్రమమైన కేసులు పెట్టి ఇరికించి ఈరోజు సుప్రీంకోర్టు ఆల్రెడీ అరెస్ట్ చేయొద్దని ఇచ్చినా కూడా దాన్ని ధిక్కరించి పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చి వాళ్ళ మన కవితక్కని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు గమనిస్తున్నారు, ఇవాళ మన దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలన్నీ ఎంత దారుణంగా హింసిస్తున్నాయో మీరు గమనిస్తూనే ఉన్నారు. మీరు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇవాళ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా జరిగితే మాత్రం తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని తెలియజేస్తున్నాను.